ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా నురా గదిలోకి తీసుకెళ్లి కథంతా నీకనుకూలంగా చెప్పుకుంటావు గాని ఉన్నదున్నట్టు ఎందుకు చెప్తావు? అంతేగా మరి, దొంగ దొంగనని ఒప్పుకుంటాడా ఏంటి? 4 గోడల మధ్య కాదు, నలుగురిలోనే తేలిపోవాలి. అమ్మ కూడా అన్ని విషయాలు తెలుసు. బావా నీకు నాకు మధ్య దాపరికాలుంటాయా? ఉండవు. నేను అందరిలో చెప్పినా నీవొక్కడి దగ్గర చెప్పినా ఉన్నది ఉన్నట్టే చెప్తాననే నమ్మకం నీకుందా? ఉందవని. అయితే మనిద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందాంరా. ఆ పని చేయండి చిన్నోడా. ఎందుకంటే వీళ్ళ ముందు రామాయణం మాట్లాడుకున్నా దాని గురించి దారుణంగా చిత్రీకరిస్తారు వీళ్ళు. అంతటి సమర్థులు. కొండలు మింగేవాడికి గోపురాలు అడ్డమా అన్నట్టు అది చేసే పనులు నీ దగ్గర బయట పెట్టదురా. గండం గడిపించి పెండం బయటపడేటట్టు చేసుకుంటుంది. దీన్ని నమ్మకరా. నేను నా భార్యను నమ్ముతాను. అవని పద. మామూలు ఆడత కాదు, మొగుణ్ణి మాయ చేసి కొంగున కట్టుకుని పోతుంది. అమ్మా వసంత, ఎగిరెగిరి పడకమ్మా. నిహారిక ఏదో ఒక రోజున నెత్తిన బండరా వేస్తుంది. అప్పుడు బుద్ధొస్తుంది నీకు. అవని నీ నెత్తిన వేస్తుంది, అది చూసుకో నువ్వు. వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవని మీకు ఆ అవకాశం ఇవ్వదు. అన్ని రోజులు దానివే అవుతాయా ఏంటి? ఆపండి మీ గోలా. ఏమీ లేని చోట అనవసరంగా నిప్పు రాజేసే ప్రయత్నం చెయ్యకండి. దయచేసి ఇంటిని ప్రశాంతంగా ఉంచండి. కూతురొచ్చిన తర్వాత వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇద్దరి మధ్య అగాధం సృష్టించకండి. వెళ్ళండి. అవని ఏమైంది? అందరూ నీ గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను కాలేజీలో ఉన్నప్పుడు అందరితో పాటు సత్య అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నిన్న అతను కూడా ఫంక్షన్కి వచ్చాడు. నేను నా కుటుంబ పరిస్థితులను బట్టి టూరిస్ట్ గైడ్నయ్యాను. తను తనకిష్టమైన ప్రొఫెషన్ తీసుకుని లాయర్ అయ్యాడు. లాయర్గా తనకి ఒక మంచి పేరుంది. ఆ విషయంలో గతంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం కూడా. నిన్న అందరం ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఆ సమయంలో నా మీద అటాక్ జరిగింది. అవని నేను ఉదయం బయలుదేరినప్పుడే నిహారిక లావణ్యక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు చెప్పవలసిన సమాధానం చెప్పాను. కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా. అవనిక లాంటివేమైనా ఉన్నాయేమోనని అనుమానం. అతనెవరు? ఎలా ఉంటాడు? మీరెలా మిస్ అయ్యారు? నిహారిక మళ్ళీ మన మీద విషం చిమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. మనల్ని విడదీయాలని, మనల్ని బయటికి గెంటేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దొంగమోహంది. దానికి లావణ్యక్క, వసంత వదిన తోడేళ్లులాగా తోడయ్యారు. ఇది బావ జరిగింది. అక్కడైతే అందరూ వక్రీకరించి చెప్తారనే భయంతో ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాను. వాళ్ళన్న మాటలకి నువ్వేం బాధపడద్దు.
వాళ్ళ మాటలు నేనెందుకు నమ్ముతాను? నా భార్య గురించి నాకు తెలీదా ఏంటి? అందరి సంగతి తేలుస్తాను. పద. బావా ఏం అవసరం లేదు. కుక్కలు మొరుగుతూ ఉంటాయి, వదిలే. మీ ఫ్రెండ్ సత్యకు నేను ఎప్పుడైనా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్రెండ్షిప్లో ప్యూరిటీ ఉంటేనే ఫ్రెండ్ కోసం ప్రాణమైన ఇవ్వగలుగుతారు. అతను కూడా అంత మంచివాడు. నీ ప్రాణం కోసం తను గాయం తీసుకున్నాడు. గ్రేట్ పర్సన్. అవును బావా, సత్య చాలా మంచివాడు. ఆడవారి పట్ల అతనికి అపారమైన గౌరవం ఉంటుంది. ఎక్కడ ఆడదానికి అన్యాయం జరిగితే అక్కడ వాలిపోతాడు. సచ్ ఎ గ్రేట్ పర్సన్. అలాంటి మంచివాడు ఫ్రెండ్ కావటం నీ అదృష్టం. సమయం అనుకూలించినప్పుడు తప్పకుండా కలుద్దాం. అలాగే బావా. నాన్నా, ఏంటి తల్లి? చెన్నైలో నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు ఆపద కలిగినట్టు నాకు పీడకలొచ్చింది నాన్న. అవునా? అలాంటి సంఘటనలు నిజంగా జరిగితేనే నాకు కలలొస్తాయి. నిజం చెప్పు నాన్న. అవునమ్మా, పెద్ద ఆపద నుంచి బయటపడ్డాను. కరెంట్ షాక్ కొట్టింది. అదృష్టం కొద్దీ బయటపడ్డాను. నా భార్య బిడ్డలతో కలిసి బ్రతికే యోగం ఉండి బతికాను. లేదంటే ఈ క్షణం నీ ముందిలా ఉండుండేవాణ్ణే కాదు. మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు బావా? ఫంక్షన్లో ఉన్నావు. నీ సంతోషం అంతా పాడవుతుంది. కంగారు పడిపోతావు. అందుకే చెప్పలేదు. అసలు నీకది ఎందుకు జరిగిందో తెలుసా బావా? అనుకోకుండా నా తాళి మిస్ అయింది. అందువలనే నీ కల జరిగింది బావా. గతంలో 2-3 సార్లు తాళి పెరిగిపోయినప్పుడు అలాగే జరిగాయి కదా. ఆ విషయం చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. నీకేం కాకూడదని నేను వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను నాన్న. మీ ఇద్దరికీ ఏం కాలేదు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మన మధ్యకి ఎలాంటి సమస్యలు రావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.